రోహిణి గుణాతో ఫోన్లో మాట్లాడుతుండగా వినేసిన బాలు. గుణా చెంప పగలగొట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన బాలు. రోహిణికి వార్నింగ్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక బాలు అయితే మీనా దగ్గర వెళ్ళేటప్పటికి పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వస్తారు శివ కోసం. ఇక పోలీసులను చూసి, లేదండి, మీరు కంప్లైంట్ ఎవరన్నా ఇస్తేనే మీరు మా శివాని తీసుకువెళ్ళాలి, లేకపోతే శివాని తీసుకువెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, సరే అయితే కంప్లైంట్ తీసుకున్నాకన్నా మీ ఇంటికి వస్తామని పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బాలు అయితే ఏడి శివ ఏడి అని శివ కోసం వెతుకుతుంటే, ఏమో అండి, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఇక మీనా అంటుంటే, పోలీసులు రావడం చూసి ఒకవేళ అల్లిపోయి గాని పైకి వెళ్ళిపోయి ఏదైనా హత్య ప్రయత్నం చేద్దామని ట్రై చేస్తున్నాడు ఏంటి వీడు అని చెప్పి ఇక బాలుకి డౌట్ వచ్చి బాలు అయితే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఇక మేడపైకి అయితే వెళ్తాడు. వెనకతలే మీనా, సుమతి మరియు పార్వతమ్మ ముగ్గురు కూడా పరిగెత్తుకుంటూ బాలు వెనకతలే వెళ్తారు. ఇక శివ అయితే దూకడానికి రెడీగా ఉంటే, రే శివ, దూకొద్దని చెప్పానా, దూకొద్దు, చెప్పిన మాట విను, నేను నిన్ను కాపాడుతానని చెప్పాను కదా, ఏమొద్దు బావా, మీ అమ్మగారు ఇవాళ నా పరువు మొత్తం మా ఇంట్లో వాళ్ళ ముందు, మా చుట్టుపక్కల ఇంటి వాళ్ళ ముందు, అందరి ముందు నా పరువు తీసింది ఆవిడి. ఇప్పుడు నేను బతికిన ప్రయోజనం లేదు, ఎందుకంటే రేపు బతికినా అందరూ నన్ను చీకొడతారు తప్ప నువ్వు బాగా బతికావరా అని ఎవరు అనరు. లేదు బావా, నన్ను చనిపోనివ్వు అని చెప్పేసి శివ అంటుంటే, రే శివ, నేను చెప్పింది విను, నా మాట వినవా, నీ కోసం మీ అమ్మ మీ అక్కలు ఇద్దరు ఎంతలా బాధపడుతున్నారో చూడరా, అది చూసి కూడా ఎవరో అన్న మాటలకి నువ్వెందుకు చనిపోవాలరా, వాళ్ళ గురించి అన్నా బతికి ఉండరా, నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయరా అని చెప్పి బాలు అంటుంటే, ఎలా ప్రూవ్ చేయమంటావు బావా, నా మీద అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి, నాకంటూ ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు అని శివ అంటుంటే, రే శివ, నీకు అర్థం కావట్లేదురా, ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేశారో తెలుసుకుని అసలు నువ్వెందుకు చేశావో, ఆ గుణగాడే చేయించాడు అని గుణగాడిని గురించి బయట పెట్టి ఆ గుణగాడిని జైల్లోకి తోయించడమే కదరా మన పని. అలాంటిది నువ్వు చనిపోతే ఆ గుణగాడి సంగతి ఎవరు చూసుకుంటారు చెప్పు, నాకంటూ తోడుగా నువ్వు ఉండాలి కదా, దూకకిరా అని చెప్పేసి బాలు అయితే ఎంత నచ్చ చెప్తున్నా, లేదు బావా, నువ్వు చాలా మంచివాడివి, నేను నిన్ను అపార్థం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను, ఆ టైంలోనే నువ్వు నా చెయ్యి విరగొట్టినప్పుడే నేను మారిపోయి ఉంటే ఒక పని అయిపోయేది, అసలు నేను గుణాన్ని కలవకపోయి ఉంటే బాగుండేది, అనవసరంగా కలిసి ఇప్పుడు ఇంత పెంట చేయించుకున్నాను, ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతే గానీ తెలియదు కదా ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయాలా అనేది, ఇప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది బావా అని ఇక శివ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక శివాని అయితే మాటల్లో పెట్టి బాలు అయితే మెల్లగా దగ్గరికి వెళ్ళి శివాని అయితే వెనకాలకి లాగేస్తాడు బాలు. ఇంకా వెనకాలకి లాగ్గానే ఇక సుమతి మరియు మీనా, పార్వతమ్మ ముగ్గురు వచ్చి ఇక శివాని హత్తుకుని, ఏరా శివ, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకరా, మేము తిడుతున్నామంటే నువ్వు మారుతావని ఆనందంతో అడుగుతున్నాము, అంతేకాని నువ్వు ఇలా చనిపోతావంటే మేమెందుకు తిడతాంరా, నువ్వు మారి మంచిగా ఉంటే చాలరా, ఇంకేమీ అవసరం లేదు అని మీనా వాళ్ళు చెప్తుంటే, అది కాదక్క, నా వల్ల మీ అందరి పరువు పోయింది, నిన్ను మీ అత్త ఇంట్లో కూడా రానివ్వట్లేదు కదా, అందుకని నాకు బాధేస్తుంది అక్క అని శివ అంటుంటే, లేదురా శివ, నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. మరి పోలీసులు వచ్చారు కదా బావా, ఇంటికి పోలీసులు వచ్చారు కాబట్టి నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని శివ అంటుంటే, లేదు, నేను నిన్ను అరెస్ట్ చేయనివ్వనురా, ఎందుకంటే పోలీసులు వచ్చారే కానీ వాళ్ళ దగ్గర కంప్లైంట్ లేదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు, అందుకని వాళ్ళని రివర్స్లో ఇంటికి పంపేశాను, నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి మంచిది కాదు, ఒకవేళ పొరపాటున మా అమ్మ కానీ మేము వెళ్ళక ముందే కంప్లైంట్ ఇచ్చేసి ఉంటే పోలీసులు వచ్చి ఆ కంప్లైంట్ ద్వారా నిన్ను అరెస్ట్ చేయొచ్చు, కాబట్టి నువ్వు ఇంట్లో ఉండకూడదు, మరి నన్ను ఎలా కాపాడుతావు బావా, నా దగ్గర ఒక ఐడియా ఉందిలేరా, అంతమందిని ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ముక్కు ముఖం తెలియకపోయినా కాపాడుతాను నేను, అలాంటిది నా మీనా వాళ్ళ తమ్ముడివి, నిన్ను కాపాడకుండా ఎందుకు ఉంటానురా, నువ్వు చిన్న వయసులో తెలిసి తెలియని తప్పు చేశావు, ఆ తప్పును తీసుకువెళ్ళి మా అమ్మ కావాలని భూతద్దంలో చేసింది, అసలు మా అమ్మ ఎందుకు అంత చేసిందో తెలుసా నీకు, ఆ టైంలో నువ్వు 1,00,000 రూపాయలు దొంగతనం చేయబట్టి అక్కడ మా అమ్మ అప్పు చేసిన వాడు తీసుకెళ్లి ఒక లాక్లో పాడేశాడు, అది తెలిసి మీనా వచ్చి చూసి అందరికీ చెప్పింది,
అందుకని ఆ రోజు నువ్వు 1,00,000 కొట్టడం వల్ల మా అమ్మ అడ్డంగా ఇరుక్కుపోయిందిరా, అందరికీ ఇల్లు తాకట్టు పెట్టిందని దొరికిపోయింది. అందుకని ఇవాళ నీ మీద అంత కక్ష పెంచుకుంది. ఆ వాళ్ళ దొరికిపోయింది కాబట్టే ఇవాళ నిన్ను ఏవైనా చెయ్యాలి అని చెప్పేసి ఇక ఫిక్స్ అయిపోయింది మా అమ్మ. అందుకనే నిన్ను కొట్టుంటుంది. తప్పుగా అనుకోకురా. కానీ ఇంకొకసారి నువ్వు దొంగతనం చేయనని నాకు మాట ఇచ్చావు కాబట్టి అందుకే నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. మారడం కంటే మంచిగా ఇంకేమీ ఉండదురా. నువ్వు మంచిగా మారితేనే అందరూ మంచిగా ఉంటారు. మీ అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని బాలు అంటుంటే, సరే బావా, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. చెప్పండి, నన్నేం చేయమంటారు అనిక శివ అడిగేసరికి, సరే నేను చెప్తాను మీనా, వీడిని కిందకి తీసుకెళ్ళండి పదండి అని ఇక అందరూ కలిసి కిందకి వెళ్తారు. దా శివ అని శివ చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తుంటే, ఎక్కడికి తీసుకువెళ్తున్నారండి అని మీనా అడుగుతుంది. నేను బయటికి తీసుకువెళ్తున్నానులే, కానీ నువ్వు మాత్రం ఎవరొచ్చినా సరే శివాని నేను తీసుకువెళ్ళాలని మాత్రం ఎవరు చెప్పకండి, సరేనా అని బాలు అంటాడు. చెప్పేసి వెళ్ళండి, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో. లేదు, ఒకవేళ మీకైనా అంతగా పోలీసులు బెదిరిస్తే మీరు నిజం చెప్పేస్తారు. అందుకని నేను శివాని ఎక్కడికి తీసుకువెళ్తున్నానో మీకు చెప్పను. శివ కనపడకపోతే ఎవరిని అరెస్ట్ చేస్తారు పోలీసులు? ఎవరిని అరెస్ట్ చేయలేరు కాబట్టి నేను శివాని తీసుకువెళ్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే శివాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఏంటి మీనా, మీ ఆయన చాలా మంచి సాయం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ డబ్బులే దొంగతనం చేశాడు మన వాడని తెలిసినా కూడా మీ ఆయన చాలా సాయం చేస్తున్నాడే. మీ ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని పార్వతమ్మ అంటుంటే, ఆయన అంతే అమ్మా, మంచి అనిపిస్తే మొత్తం మంచి అంతా చూపించి మొత్తం సాయం చేస్తారు. ఆఖరికి అంతెందుకు, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, 40 లక్షలు దొంగతనం చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటే 40 లక్షలు మనోజ్కి ఇస్తానని మావయ్య గారు చెప్పారు. కానీ నన్ను పెళ్లి చేసుకుంది ఈయన. అసలు ఆ డబ్బులన్నీ ఈయనకి రావాలి. కానీ ఆ డబ్బులని దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయి మొత్తం పోగొట్టేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అయినా సరే మా ఆయన ఎప్పుడు తిట్టారే కానీ ఆయన దూరం పెట్టలేదు. ఆయనకి ఏమైనా ఆపద వస్తే ఖచ్చితంగా మనోజ్కి సాయం చేస్తారు మా ఆయన అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే, మీ ఆయన బంగారమే అని చెప్పేసి పార్వతమ్మ అంటుంది. ఇక శివానైతే తీసుకువెళ్ళి రాజేష్ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి ఇక బాలు అయితే బయటికి వచ్చేస్తాడు. అసలు ఈ వీడియో ఎలా లీక్ అయింది, అసలు ఎవరు లీక్ చేశాడో ముందు తెలుసుకోవాలి అని ఇక బాలు అయితే ఎవరు లీక్ చేశారా అని చెప్పేసి ఇంకా సర్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ వీడియో ఎవరు పంపారు, లాస్ట్ టైం నన్ను తాగించి ఇలా చేయమని చెప్పిన వాడు కానీ లీక్ చేశాడే ఏంటి అని చెప్పేసి ఇక వాడి దగ్గరికి అయితే వెళ్తాడు బాలు. వెళ్ళి, రే నువ్వు కానీ నా వీడియోని లీక్ చేసినట్టుగా మా వాడు వీడియో లీక్ చేసావా, గుణగాడు చేయమన్నాడా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, అవునన్నా గుణయ్య చేయమన్నాడు, అందుకనే చేశాను. లాస్ట్ టైం మీ వీడియోని తాగిన వీడియోని ఎడిట్ చేసి మరీ అప్లోడ్ చేశాను. ఈసారి ఏమీ ఎడిట్ చేయకుండా అప్లోడ్ చేసామన్నారు. తన ఫేస్ కూడా కనిపించినా పర్లేదు, తన మీద డౌట్ రాకుండా చూసుకోమని చెప్పారు అంతే అన్నా అనిక బాలుకి అయితే గుణమ్మని చెప్పడంతో, అవునా అయితే అంతా వాడి పని అనమాట, వాడి సంగతి చెప్తాను, ఇవాళ వాడిని జైలుకి పంపకుండా అసలు ఊరుకోను అనిక బాలు అయితే మనసులో అనుకుంటాడు. సరే, ఇందులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయ్యారా, అసలు నా ఫోన్ గుణగాడి దగ్గరికి ఎలా వచ్చింది, అదేమో నాకు తెలియదన్నా, ఆయనే తీసుకొచ్చి నాకు ఇచ్చారంతే, నేను ఇంకా ఏమి చూడలేదు, ఏమి తెలీదు. మీ ఫోన్ ఎలా వచ్చిందో అని కానీ తన దగ్గరికి వీడియో ఎలా వస్తుందని కానీ నాకు తెలీదు. జస్ట్ నాకు ఇచ్చి ఎడిట్ చేసి అప్లోడ్ చేయమని చెప్పారంతే, అప్లోడ్ చేశాను, అంతవరకే నా డ్యూటీ అని ఆ మనిషి చెప్పేసరికి, సరే సరే నువ్వు మాత్రం నేను వచ్చినట్టు కానీ నేను ఇలా క్వశ్చన్స్ అడిగినట్టు కానీ గుణాకి చెప్పావంటే ఇంకొకసారి వచ్చినప్పుడు నేను చేతు కాళ్ళు విరిచేస్తాను, అర్థమైందా? నేను రాలేదని చెప్పు, నాకేమి నువ్వే నిజం చెప్పలేదని చెప్పు, అర్థమైందా అని బాలు చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా చేసింది గుణాగడ్ అనమాట. వీడి సంగతి ముందు చూడాలి, కానీ నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు లేవే, వీడితో చెప్పిద్దామంటే వీడు చాలా భయపడిపోతున్నాడు. ముందు ఇంటికి వెళ్ళి మీనాని ఇంటికి తీసుకువెళ్ళాలి, మీనాన్ని ఇంట్లోకి రప్పించేలా అందరినీ ఒప్పించాలి అని ఇక బాలు అయితే ఇంటికి వెళ్తాడు. ఇక ఎవరి రూమ్లో వాళ్ళు ఉండేసరికి రోహిణి అయితే హాల్లో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక గుణ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి చుట్టుపక్కల అంతా చూసి, చెప్పు గుణ, ఎందుకు ఫోన్ చేశావు అని ఇక రోహిణి మాట్లాడుతుంటే అప్పుడే బాలు అయితే ఇంటికి వచ్చి ఇక చెప్పులిప్పుతూ ఉంటాడు. ఏంటి, వీడియో ఆల్రెడీ బయటికి లీక్ చేసేసావు కదా, ఎందుకని మళ్ళీ నాకు ఫోన్ చేశావు అని ఇక రోహిణి అన్న మాటలైతే బాలు వినేస్తాడు. ఏంటి, గుణతో మాట్లాడుతుంది ఏంటి, వీడియో బయటికి లీక్ చేయడం ఏంటి, అందరూ చూడడం ఏంటి, ఇదేదో నాకు సంబంధించిన దానిలాగే ఉంది అని ఇక బాలు అయితే బయట నుంచి వింటాడు. అదే శివ వీడియో బయటికి రిలీజ్ చేసావు కదా బాలు ఫోన్లో నుంచి, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు,
ఏం లేదు రోహిణి, ఈ దినేష్ గాడిని వేరే బార్డర్స్ ఎక్కిచ్చేస్తున్నాము. వాడు వెళ్ళిపోతాడు, ఇక వాడి బాధ నీకు ఉండదు. అందుకని ఒకసారి చూపిద్దాము వీడియో కాల్ చేసి అని అనుకున్నాను అంతే అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, వీడియో కాల్ ఏం అవసరం లేదు, జస్ట్ వీడియో తీసి పంపు చాలు నాకు, చాలా థ్యాంక్స్ గుణ అని చెప్పేసి ఇక రోహిణి అన్న మాటలన్నీ ఇక బాలు వినేస్తాడు. అమ్మని అంటే నా ఫోన్ కానీ ఇంట్లో ఉన్న రోహిణియే కొట్టేసి గుణగాడికి ఇచ్చిందా? ఇంత మెల్లగా గుణగాడితో మాట్లాడుతుందంటే తినకి వాడికి ఏదో ఫ్రెండ్షిప్ ఉండే ఉంటుంది, లేకపోతే తినేందుకు తనకు సహాయం చేస్తారు, ఇద్దరు ఎందుకు సహాయం చేసుకుంటారు? వాడు అసలే పెద్ద కంత్రి వాడు. అలాంటిది పార్లర్ అమ్మ వాడితో సహాయం చేసి నా సహాయం చేయడం ఏంటి? ఇందులో ఎందుకని మా మీనా వాళ్ళ తమ్ముడు వీడియోనే కావాలని పట్టు మరి కూర్చుంది? అది ఇప్పుడు అర్థమైంది నాకు. ఇన్ని రోజుల నుంచి నా ఫోన్ కావాలని పార్లరమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి నా ఫోన్ మీద ఒక కన్ను వేశారు. ఏంటా ఎందుకు ఊరికే నా ఫోన్ మీద అంతలాగా ప్రేమ చూపిస్తున్నారా అనుకున్నాను, కానీ ఇందులో వీడియో దొంగతనం చేయడానికని అనుకోలేదు. గుణాతో చేతులు కలిపి ఈ ఫోన్లో నా ఫోన్ దొబ్బేసి నా ఫోన్లో ఉన్న వీడియో గుణగాడికి పంపుతారా? చెప్తాను, ముందుంది మీకు ముసలి పండగ అనిక మనసులో అయితే ఇక బాలు అనుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు. ఇక గుణ దగ్గరికి అయితే వెళ్ళి, రే గుణ అని బాలు అనేసరికి, ఏంటి మా ఇంటికి ఎందుకు వచ్చావు? బయటికి పో అని గుణ అంటుంటే, నీ ఇంటికి కాదురా, నువ్వు ఎక్కడికున్నా వస్తాను, నువ్వు జైల్లో ఉన్నా వచ్చి కుమ్ముతాను, అంత పెద్ద తప్పు చేశావు, ఇవాళ నా మీనా ఏడుస్తుందంటే దానికి కారణం నీ వల్లేరా అని చెప్పేసి ఇక గుణానైతే కొడుతూ ఉంటాడు బాలు. ఏంటి ఏడుస్తుందా? నేను అదే కోరుకున్నాను, నువ్వు మీనా కుమిలి పోవాలి, కుళ్ళి ఏడవాలి, నాకు అది చాలరా అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, నీకు అది చాలా, ఇదిగో పోలీసులతో కూడా వెళ్తే నీకు బాగా అర్థమవుతుంది అని చెప్పేసి బాలు అంటుంటే, పోలీసులు తీసుకువెళ్ళేది నన్ను కాదురా, నేనే తీసుకువెళ్తారని గుణ అంటాడు. నన్నేం తీసుకువెళ్ళరా, నీ ఫ్రాడ్ పనులు నీ ఫ్రాడ్ చేతలు అన్నీ నేను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాను, సాక్ష్యాలతో సహా వాళ్ళ దగ్గర ఉన్నాయి. నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావో అవన్నీ పోలీస్ స్టేషన్లో చూసుకుంటారు, నువ్వేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సరేనా అని ఇక బాలు అంటుంటే, రే నా గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా నువ్వు అని గుణ అడుగుతుంటే, అవును ఇచ్చాను, వచ్చాను, నీ గురించి నిజాలు కూడా బయట పెట్టేస్తా అన్నాను, నువ్వే మొత్తం నిజాలన్నీ బయట పెట్టేశావు, అవన్నీ రికార్డ్ చేశారు కూడా. ఏరా రాజేష్ రికార్డ్ చేసావా? రికార్డ్ చేశానరా వాళ్ళు అని ఇక రాజేష్ బాలు అంటుంటే, రే ఆ ఫోన్ తీసుకోండిరా అని గుణ అంటాడు వాళ్ళ మనుషులతోటి. ఇక గుణ మనుషులు అయితే రాజేష్ని కొట్టబోతుంటే బాలు అయితే కొట్టనివ్వకుండా ఆపేసి ఇక వాళ్ళందరినీ కొట్టేసి ఇంకా తన గుణ వైపున ఆధారాలు అయితే పోగు చేస్తాడు ఇక బాలు. అవన్నీ పోగు చేసి ఆ ఫోన్ తీసుకుని పక్కన పెట్టేసుకుంటాడు. అప్పుడే ఇక పోలీసులు వస్తారు. సార్ వీడే సార్, ఆ శివ చేత కావాలని చెప్పేసి దొంగతనం చేయించింది వీడే, కావాలంటే వీడియో ప్రూఫ్ నా దగ్గర ఉంది, మీరు స్టేషన్కి వెళ్ళాక అది చూపిస్తాను, అప్పుడు అందరి ముందు మాట్లాడుకుందాము అని బాలు అంటుంటే, శివ అయితే ఇక పోలీసులకి సైకిల్ చేస్తూ ఉంటాడు. లేదు ఇప్పుడే చూపించు, ఆ ఫోన్ ఎలాగ ఇచ్చేయని చెప్పేసి ఇక పోలీస్ అంటుంటే, నేను ఇప్పుడు ఇవ్వను సార్, మీరు తనని తీసుకెళ్ళకపోతే వదిలేయండి, నేనే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి ఆ వీడియో చూపిస్తాను అని చెప్పేసి బాలు ఇంకా అంత స్ట్రిక్ట్గా చెప్తే అంత స్ట్రిక్ట్గా చెప్పడంతో ఇక పోలీసులు అయితే ఇంకేమీ చేయలేమని గుందన్ అయితే అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. రే బాగానే స్ట్రిక్ట్గా ఉన్నావురా, పోలీసులు ఇవ్వమంటే ఆ ఫోన్ ఇచ్చేసేయాలి తెలుసా, కానీ నువ్వు రివర్స్లో సమాధానం చెప్పావు కాబట్టి ఆ పోలీస్ ఏమనలేదు అని రాజేష్ అంటాడు. వాళ్ళు తీసుకువెళ్ళనివరా, నేను కూడా శివగాడిని తీసుకువెళ్తాను పోలీస్ స్టేషన్కి, తీసుకువెళ్ళి వాడు ఏమేమి చేశాడో శివగాడి ద్వారా మొత్తం బయట పెట్టిస్తాను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, సరేరా పద శివాని తీసుకువెళ్దాం, మా ఇంట్లోనే ఉన్నాడు కదా పద అని చెప్పేసి ఇక కారు వేసుకుని శివాని అయితే కార్లో ఎక్కించుకుంటారు. ఏంటి బావా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, నన్ను దాచావు కదా, మళ్ళీ ఎందుకు తీసుకువెళ్తున్నావు, నిజంగానే నన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేస్తున్నావా ఏంటి అని చెప్పేసి ఇక శివ అడుగుతుంటే, రే పిచ్చోడా అలాంటిది ఏం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళాక ఒకరి గురించి సాక్ష్యం చెప్పాలి, ఒకరు ఎన్నేసి తప్పులు చేశారో అవన్నీ నీ దగ్గర ఉంటే అవన్నీ బయట పెట్టాలి అని ఇక బాలు శివతో అంటుంటే, సరే పెడతాను, కానీ ఇప్పుడే నాకు శిక్ష పడేలా ఉంది, కానీ నేనెందుకని ఒకళ్ళ గురించి బయట పెట్టాలి, నాకే శిక్ష పడేది అని శివ కన్ఫ్యూజన్లో ఉంటే, నువ్వు కన్ఫ్యూజన్ అవ్వకు, అక్కడికి వెళ్ళాక మొత్తం చూసి నీకే ఒక క్లారిటీ వస్తుందిలే అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు బాలు, మీనా, శివ మరియు రాజేష్. ఇంకా నలుగురు వెళ్ళేసరికి అప్పటికి ఇక గున్నన్ అయితే పోలీసులు తీసుకువెళ్ళిపోయి అలా నిల్చోబెట్టుంటారు అక్కడ ఒక చోట. ఏంటి
గుణ ఎక్కడున్నాడేంటి అని చెప్పేసి శివ అడుగుతుంటే, నువ్వు సాక్ష్యం చెప్పాల్సింది వాడికేరా. వాడు ఎలాంటి తప్పులు చేశాడో, ఎలాంటి ఫ్రాడ్లు చేశాడో నీకే తెలుసు కదా. పోలీసుల ముందు నువ్వు సాక్ష్యం చెప్తే వాడికి జైల్లోంచి బయటికి రాడు అన్నట్టు మర్చిపోయాను. నా ఫోన్ దొంగతనం చేసి ఇంగో వీడే నీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించింది అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, ఏంటి అవునా? అవును, వాడే నీ దొంగతనం వీడియో బయట పెట్టాడు. వాడి ఫేస్ బయటికి కనిపించినా పర్లేదు, నీ ఫేస్ మాత్రం బయటికి కనపడాలని ఫిక్స్ అయ్యే పెట్టాడు అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, సార్ వీడు గుణ సార్, వీడు అసలు మంచి పనులు చేయడు. ఇచ్చిన వడ్డీలకి నాలుగు రేట్లు ఎక్కువ వసూలు చేస్తాడు. ఆ జనాలు కట్టలేక చావాలి సార్. నేను చాలాసార్లు చెప్పాను, కానీ నా మాట ఎప్పుడూ ఇతను వినలేదు అని చెప్పేసి ఇక శివ అయితే గుణ మీద ఉన్న మొత్తం కంప్లైంట్స్ అని చెప్తాడు. అవును, ఇది చెప్పేస్తున్నావు, నీ దగ్గర ఆధారాలు అవన్నీ ఉన్నాయా అని చెప్పి ఇక పోలీసులు అడిగేసరికి, ఉన్నాయి సార్, మీకు చూపిస్తాను, తన రూమ్లోనే ఉంటాయి, మొత్తం ఆధారాలతో సహా తను ఏమేమి ఫ్రాడ్స్ చేశాడో అవన్నీ ఉంటాయి, తీసుకుందరు కానీ అని చెప్పేసి ఇక శివ చెప్పడంతో, సరే యంగ్ బాయ్ మంచి పని చేశావు అని చెప్పేసి ఇక పోలీసులు అంటారు. సార్ నన్ను క్షమించండి సార్, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయండి సార్ అని ఇక శివ బతిమలాడుతుంటే, నువ్వు చిన్నోడివి, ఇలాంటి టైంలో ఇలానే ఉంటుంది కాబట్టి ఎవరితో సహాయం చేస్తున్నావో, ఎవరితో స్నేహం చేస్తున్నావో చూసుకుని రెండూ చెయ్యి, అర్థమైందా అని ఇక పోలీసు చెప్పడంతో, సరే సార్ నన్ను క్షమించండి సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఇక శివ అంటాడు. ఇక గుణాన్ని అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి లాకప్లో పెడతారు. రే శివ, ఇప్పుడు కూడా నన్ను అరెస్ట్ చేయించావు కదా, నీ పని చెప్తాను రా అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటాడు గుణ. చాలా థ్యాంక్స్ బావా, నా కోసం ఇంత రిస్క్ చేసి హాస్పిటల్ దాకా తీసుకువచ్చి లాకప్లో వేయకుండా కాపాడావు, థ్యాంక్ యూ సో మచ్ బావా అని చెప్పేసి ఇక శివ అంటుంటే, అవునండి, ఉన్నట్టుండి వీడి మీద మీకు ఎందుకు డౌట్ వచ్చింది, ఆధారాలతో సహా ఎలా దొరికేశాడు అని చెప్పి మీనా అడుగుతుంటే, నాకు ఒకటి తెలిసిందిలే మీనా, ఆ ఫోన్ గుణాకి ఎవరిచ్చారో కూడా నాకు బాగా తెలిసింది. అది తెలిసింది కాబట్టి సైలెంట్గా ఉన్నాను, లేదా ఏ పార్టీకి రచరచ చేసేద్దుంది కదా, మనకు తెలిసిన వాళ్ళే చేశారు ఇది, ఇంకా ఎవరు ఏంటని అడగొద్దు, ఎందుకు వచ్చింది బయటికి తెలియడం మంచిది కాదు, పదండి ఇంటికి వెళ్దాము అని చెప్పేసి ఇక బాలు మీనా అయితే వెళ్ళిపోతారు. ఇక రాజేష్ ఏమో శివన్ దింపడానికి వెళ్తాడు. ఇక బాలు మీనా ఇంట్లోకి వస్తుంటే, దాన్ని రావద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తుంది ఇంట్లోకి అని ప్రభావతి అంటుంది. ఇదేంటిది, ఇదేమి నీ ఒక్కదాని ఇల్లే కాదు కదా, నాన్నగారి ఇల్లు కూడా, నాన్న వద్దంటే ఆగిపోతాం కానీ నువ్వెవరు వద్దండానికి అని చెప్పేసి బాలు అంటుంటే, సత్యం మాత్రం సైలెంట్గా మాట్లాడుకోకుండా అలా కూర్చుని ఉంటాడు. దా మీనా అని చెప్పేసి ఇక చేయి లాక్కుని లోపలికి తీసుకొస్తాడు బాలు అయితే మీనాని. ఏంట్రా? ఏం లేదు, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, వాడు దొంగతనం చేశాడు, వీడియోలో కనబడి ఉంటుంది మీకు, కానీ వాడు నా ₹1,00,000 ఆల్రెడీ ఇచ్చేశాడు నాన్న, ఆ రోజు మీకు తీసుకొచ్చి ఇచ్చాను కదా, అవి వాడిచ్చిన డబ్బులే అని చెప్పేసి ఇక బాలు అయితే చెప్పడంతో, ఆహాహా ఏం కదలుతున్నావురా, వాడి మీద ఎక్కడ కేసు పెడతామా అని భయపడుతున్నావా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ డబ్బులు అని ప్రభావతి అడుగుతుంటే, నేను ఎక్కడి నుంచి అప్పు చేసి తీసుకురాలేదు, వాడే నాకు తిరిగి ఇచ్చేశాడు, వాడు కావాలని నేను దగ్గర దొంగతనం చేయలేదని కూడా చెప్పాడు. ఆ రోజు వాడు మన ఇంటికి వస్తే వాడి మీద దొంగతనం ప్రయత్నం చేయడానికి పెట్టాడు, మీ అందరు నింద వేయడం వల్ల వాడి కోపం వచ్చి ఆ తర్వాత రోజు నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే ఆ బ్యాగ్ తీసుకుని పారిపోయాడు, కానీ అందులో వాడికి డబ్బులు ఉన్నాయని తర్వాత చూశాడు, ఆ డబ్బులు తీసుకుని ఆ బ్యాగ్ అక్కడ పాడేసి వాడు వెళ్ళిపోయాడు, అది జరిగింది. నువ్వు అనుమానించకపోయి ఉంటే, వాడిని అవమానించకుండా ఉంటే వాడు ఖచ్చితంగా ఆ రోజు నేను దొంగతనం చేసేవాడు కాదు కదా, మీరు చేసిన దాన్ని బట్టే ఎదుటి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు, వచ్చిన ప్రతి మనిషికి మర్యాద ఇవ్వడం నేర్చుకో అమ్మా, నువ్వు చేసిన ప్రతి పనికి ఇలాగే తయారవుతున్నారు మిగతా వాళ్ళందరూ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంటి ఇప్పుడు వాడు దొంగతనం చేయడంలో కరెక్టే అంటావా, వాడు దొంగతనం చేసింది రావాలని అంటావా, నేను అన్న మాటలకి చేశాడంటావా నువ్వు అని ఇక ప్రభావతి అంటుంటే, అవును, నువ్వు అన్న మాటలకే వాడు దొంగతనం చేశాడు, లేకపోతే ఎందుకు చేస్తాడు, నువ్వు రోహిణి కలిసి శివ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అసలు రోహిణి ఎందుకని నీతో వచ్చింది అని బాలు అడుగుతుంటే, రే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంట్రా, అవును ఎందుకు వచ్చింది, అసలు ఇన్ని రోజుల నుంచి నా ఫోన్ కనిపించట్లేదని చాలాసార్లు వెతుక్కున్నాను, కానీ నా ఫోన్ దొంగలించబడింది, ఎక్కడ దొంగలించబడిందో తెలీదు, నేను
మన పార్టీ హాల్కి వెళ్తే ఆ పార్టీ హాల్ వాళ్ళని అడిగితే అక్కడ ఏవి లేవని చెప్పారు. దారిలో ఎక్కడ కనపడలేదు, ఇంట్లో కూడా లేదు. అంటే ఎవరో కావాలని నా ఫోన్ తీశారు. నా ఫోన్ తీసి నా ఫోన్లో శివ వీడియో ఉందని తెలుసు కూడా ఆ ఫోన్ ఎవరో దొంగతనం చేసి నా దగ్గర నుంచి పోయిన తర్వాత రోజు ఆ వీడియో అప్లోడ్ అయిపోయింది బయటికి. అంటే ఎవరో కావాలని నా ఫోన్ దొంగతనం చేశారు. ఇప్పటికే అర్థమవుతుంది ఇదంతా చేసింది ఇంట్లో వాళ్ళని అని చెప్పేసి. ఇక బాలు అంటుంటే ఇదేంటిది, బాలుకి నా మీద డౌట్ వచ్చిందా ఏంటి, ఎందుకని అలా అవమాన పడుతున్నాడు అని చెప్పేసి ఇక రోహిణి అయితే చూస్తూ ఉంటుంది బాలుని. అసలు బాలు నిజం చెప్తాడో చెప్పడో ఏంటి, ఏం జరిగింది అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. ఇప్పుడు చెప్పకూడదు పార్లరమ్మ విషయం, చెప్తాను. నా దగ్గర ఆధారాలు సాక్ష్యాలు అన్నీ వెతుక్కుని పార్లరమ్మ అసలు మలేషియా నుంచి వచ్చిందో లేదో తెలుసుకుంటాను. అవన్నీ తెలుసుకుని ఒక్కసారిగా పార్లరమ్మకి పెడతాను. అసలు మళ్ళీ పడిపోయిన మనిషి లేగలేనంతగా షాక్ ఇచ్చేలా చేస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే మనసులో అనుకుంటాడు. చెప్పరా, ఎవరు చేసి ఉంటారు, ఎవరి మీద నీ అనుమానం, నా మీద ఏంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే నీ మీద ఎందుకు అనుమాన పడతానమ్మా, నేను ఎందుకు అనుమాన పడతాను, అనుమాన పడేలా ఉంటే అది బయటికి ఎందుకు వెళ్తుంది వీడియో, నువ్వు ఆ వీడియో అందరికీ చూపించి శివాగాన్ని ఎక్కడే చితకూడదు కదా, నా ఫోన్ దొంగలించి బయటికి పంపించేంత లేదు కదా నీకు, అయినా నా ఫోన్లో శివ వీడియో ఉందని నీకు తెలియదు కదా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అవునరా, ఇన్ని రోజులు బామ్మర్దిని బాగానే కాపాడుకున్నావులే, ఈ ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ లేదు కానీ నీకు బయట వాళ్ళ మీద మాత్రం ఎంత ప్రేమో అని ప్రభావతి అంటుంటే అవును మరి, అందుకని నీ పెద్ద కొడుకు కోసమని షోరూమ్ మంచి ప్లేస్ చూసి పెట్టించాను, అందుకే కదా నాకు పాపం విశ్వాసం లేనిది. కానీ వాడు ఎప్పుడన్నా నా కోసం ఏమైనా చేశాడా, ఆయన ఇదంతా అనవసరం, మీనా ఎందుకు ఇంట్లోకి రాకూడదు నాకు చెప్పు, మీనా వస్తుంది నాన్న నువ్వేనా చెప్పు అని ఇక బాలు అడిగేసరికి మీనా ఇంట్లోనే ఉంటుంది ప్రభావతి, ఆల్రెడీ శివ మీద కంప్లైంట్ ఇచ్చావు, అయిపోయింది కదా, దానికి దీనికి చెల్లి అయిపోయింది, మళ్ళీ నువ్వు మీనా ఇంట్లోకి రావద్దంటావేంటి, తప్పు చేసింది మీనా వాళ్ళ తమ్ముడు కాబట్టి దానికి దీనికి అసలు సంబంధమే లేదు, ఏంటంటే ఎలా మాట్లాడతారు, మీనాకి తెలిసి జరిగి ఉంటుంది అంతా అని ప్రభావతి అంటుంటే ఏం కాదు, మీనాకి అసలు తెలీదు, ఆ వీడియో నా ఫోన్లో ఉందని కూడా మీనాకి తెలీదు, నాకు మాత్రమే తెలుసు, అప్పుడు చెయ్యిరగొట్టినప్పుడు కూడా నేను దాని విషయం గురించి వాడు చెయ్యిరగొట్టాను, అందుకనే మీనా నాతో గొడవ పడాల్సి వచ్చింది, ఒకవేళ వాడు చెయ్యిరగొట్టినప్పుడు ఈ వీడియో కానీ మీనా చూసుంటే తెలుసుంటే నన్ను అసలు ఏం అనకపోతుంది మీనా అని ఇక బాలు అంటుంటే అది నిజమే, మీనాకి తెలియదు కాబట్టి ఇక ఎవరి నోర్లు వారు మూసుకుని వేరే ఎవరి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోండి, మీనాని ఏమన్నా అంటే మర్యాదగా ఉండదు మీకు, తప్పు చేసింది మీనా వాళ్ళ తమ్ముడు కాబట్టి వాడి మీద కేసు పెట్టారు కదా అయిపోయింది అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో అని ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. నాన్న నన్ను క్షమించండి నాన్న అని బాలు అంటుంటే ఎందుకురా క్షమాపణ అడుగుతావు, సాయం చేసినంత చేసావు కదా, ఎప్పుడు అలాంటి తప్పులు చేసిన వాడికి సాయం చేయకూడదు అని సత్యం అంటుంటే అది కాదు నాన్న, వాడు చిన్న వయసు, చదువుకుంటున్న వయసు, వాడికి తెలియదు కాబట్టే నేను వాడికి సాయం చేశాను నాన్న, లేకపోతే ఎందుకు చేస్తాను చెప్పు, నన్ను క్షమించునా అన్న అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి సరే క్షమిస్తున్నాను మావయ్య, నన్ను కూడా క్షమించండి మావయ్య, మా తమ్ముడిలాంటి తప్పు చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు అని మీనా అంటుంది. సరేనమ్మా, తప్పు మీరు చేయలేదు కాబట్టి మీ తప్పేమీ లేదు, కానీ అలా దాయడం తప్పు, ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి విషయాలు దాయకండి అని సత్యం అనేసి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బై ఫ్రెండ్స్.